హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వెజిటేరియన్ ఫుడ్ కోర్ట్. ఈరోజు నేను మీకు ఒక కొత్త స్వీట్ రెసిపీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అందరికీ తెలిసిందే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. మొట్టమొదటిసారి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 3/4 కప్పు చిన్న సగ్గుబియ్యం తీసుకుని వాటిని ఒకసారి వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఈ పాలు గేదె పాలు కాదండి, కొబ్బరి పాలు. ఈ కొబ్బరి పాలని 3 సార్లు మిక్సీ చేసుకుని తీసుకుంటాము. 1 కప్పు కొబ్బరి ముక్కలకి 2 కప్పులు వాటర్ వేసి మిక్సీ చేసుకుంటే చిక్కగా ఉన్న మిల్క్ వస్తాయి. వాటిని ఫస్ట్ మిల్క్ అంటాము. రెండోసారి ఇంకొక గ్లాస్ యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ చేస్తే కొంచెం పలచగా ఉంటాయి. మూడోసారి కూడా మిక్సీ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే ఇంకా కొంచెం పలచగా ఉంటాయి అన్నమాట. ఈ 3 సార్లు మిక్సీ చేసుకున్న పాలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని దీనిలో సన్న సేమియాలు 1 కప్పు వేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మాడకుండా కదుపుతూ వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. మూడోసారి తీసిన కొబ్బరి పాలని గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక పొంగు రానివ్వాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న చిన్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం మొత్తం కూడా ఉడికిన తరువాత ముందుగా మనం వేపి ఉంచుకున్న చిన్న సేమియాలను కూడా వేసుకోవాలి. సేమియాలు ఉడికే వాటికి చిక్కబడుతూ ఉంటుంది. ఈ మిశ్రమంలో సెకండ్ మిల్క్ అనేవి యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. సేమియా కూడా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ పాకం రెడీ చేసుకుంటున్నానండి. 3/4 కప్పు బెల్లం, అలాగే 1/4 కప్పు పంచదారని వేసుకుని మనకి పాకం రావాలి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న సేమియా సగ్గుబియ్యంలోకి ఫస్ట్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. సేమియా సగ్గుబియ్యంలోకి దంచి పెట్టుకున్న యాలకులను వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. పాకం ఎందుకు చల్లారబెట్టుకోవాలంటే వేడిగా వేయడం వల్ల కొబ్బరి పాలు అనేవి విరిగిపోతాయి. సో పాకం మనకి చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఎంతో సింపుల్, ఈజీ, టేస్టీ అయిన మన వేగన్ పాయసం, కొబ్బరి పాల పాయసం రెడీ. పాయసం బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.